హస్బెండ్ గారు కర్రీ ఏం కావాలి లంచ్లోకి? మటన్ కర్రీ ఉండు. ఓకే అందులో జీడిపప్పు వేయడం మర్చిపోకు. ఓకే. హస్బెండ్ గారి కోరిక మేరకు టుడే మనం చేయబోతున్నాం జీడిపప్పు మటన్ కర్రీ. ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అండ్ చిల్లీ వేసి సాల్ట్ వేసి బాగా ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మటన్ ని కాసేపు మగ్గించాలి. మటన్ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత పసుపు కారం కొన్ని వాటర్ యాడ్ చేసి 5 విజిల్స్ రానివ్వాలి కుక్కర్ పెట్టి. జీడిపప్పుని 1 అవర్ ముందు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్న మటన్లోకి జీడిపప్పు అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసి గ్రేవీ కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చాక లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. ఇదిగో మీరు అడిగిన జీడిపప్పు మటన్ కర్రీ రెడీ.